ఈ ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఓకే, ఈ ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఫ్యూచర్లో కింగ్ అయ్యేది రైతే. ఓకే ఓకే, ఫ్యూచర్లో కింగ్ అయ్యేది రైతే. ఓకే ఈ సమాజం ఇంకొక 20 సంవత్సరాలు పోతే ఉల్టా పోయి ఊర్లలో పోయి పిల్లల్ని ఇచ్చుకుంటారు, రైతులకు పిల్లల్ని ఇస్తారు. ఓకే సో ఎత్తుకులాడుకొని మరి పిల్లల్ని ఇస్తారు. రైతులు ఎక్కడన్నా నాయన మంచి పొలాలు మంచిగా పండించేటోడు ఉన్నాడు అని చెప్పి చూసుకొని పిల్లలు ఇస్తారు. సిటీ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. ఇదంతా పెరిగి 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 తిండికి చచ్చిపోతారు కదా. తర్వాత ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత 70% ఆఫ్ ద జాబ్స్ వెళ్ళిపోతాయి. ఓకే, కొన్ని ప్రొఫెషన్స్ వెళ్ళవు ఎప్పుడు. ఆ దాంట్లో మొట్టమొదటిది ఈ ప్రపంచానికి తిండి పెట్టేది రైతే. దాన్ని ఏఐ టెక్నాలజీ బీట్ చేయలేదు. నువ్వు ఏఐ టెక్నాలజీతో మనుషులను సృష్టిస్తావు, ఏఐ టెక్నాలజీతో మ్యూజిక్ సృష్టిస్తావు, ఏఐ టెక్నాలజీతో ప్రపంచాన్ని ఆపేస్తావు, కానీ ఏఐ టెక్నాలజీతో పంట అయితే పండించలేవు. ఓకే, ఏ టెక్నాలజీ కూర్చున్నా వరి పండు నాకు గంట సేపట్లు ఏంటారా ఇయ్యదు అది. నేనైతే అసలు నాకు గనక ఆడపిల్ల కనుకుంటే, నిజంగా నాకు ఆడపిల్ల కనుకుంటే ఆ కట్నం ఇచ్చే బదులు ఓ 50 ఎకరాలు కదా 20 ఎకరాలు నా స్థాయికి దగ్గర అడుగుని రైతుకి ఇచ్చేసేస్తాను. లేదు, అది మంచి ఒక ఊర్లో ఈ హైదరాబాద్లో బయటికి పోతే ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేదు. మంచి ఒక పల్లెటూరులో చల్లటి గాలి పీల్చుకొని మంచిగా లేచి పొద్దుగాల కోట్లు సంపాదించున్నారు వ్యవసాయాలలో. ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకున్న వ్యక్తులు, పెద్దగా చదువుకున్న వ్యక్తులు అమెరికా నుంచి కానీ లేకపోతే మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ వాళ్ళందరూ బంద్ చేసిపోయి వ్యవసాయాలు చేసుకుంటారు. చాలా మంది చాలా సంపాదిస్తున్నారు, క్వాలిటీ ప్రొడక్ట్స్ తీస్తున్నారు, కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉరుక్కుంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేకపోతే అదర్ ప్రొఫెషన్స్ ఉరుక్కుంటూ పోతున్నారు చూడు, వీళ్ళంతా మళ్ళీ బ్యాక్ అయిపోతారు. తర్వాత రైతులకు డిమాండ్ ఇప్పుడు ఎవరు పిల్లలు ఇస్తలేదు అనుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఫుల్ డిమాండ్ వస్తుంది.